ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పా కదా మీకు ఇందాక, ఇప్పుడు ఆడియన్స్ కి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. వాళ్ళ మనీ కాదు సార్, వాళ్ళ టైం అండ్ ఎఫర్ట్ ఇంపార్టెంట్ అయింది. కరెక్ట్. వాళ్ళు మనకి 1 గంట జర్నీ చేసి 3 గంటలు టైం ఇచ్చి సినిమా చూసి మళ్ళీ 1 గంట ఇంటికి వెళ్ళడానికి అంటే 5 గంటల టైం మనకి ఇస్తున్నట్టు. హాఫ్ డే పోద్ది. అది మనకి ఇస్తున్నాం అంటే మనం ఎంత ఒళ్ళు దగ్గర వాళ్ళకి మంచి సినిమా ఇవ్వాలి. కరెక్ట్. సో ఇప్పుడు చాలా సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తే మీకు బోల్డ్ ఎంటర్టైన్మెంట్, వచ్చి యూట్యూబ్ తో చోల్ ఎంటర్టైన్మెంట్, చూస్తే బోల్డ్ ఎంటర్టైన్మెంట్, వరల్డ్ అంతా చేతిలో ఉంది. మీకు కావాల్సినట్టు మీరు కూర్చొని 5 hours స్క్రోల్ చేస్తే మీకు ఎంటర్టైన్ అవ్వగలుగుతారు. అంటే ఇప్పుడు అంత ఇన్ఫో ఉంది ఇప్పుడు ఫోన్ లో. అవును. ఇప్పుడు మన దాన్ని ఏమంటారు, వింటేజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, రెట్రో ఫిల్మ్స్, టైం ట్రావెల్స్, ఎన్నో కొత్త జోనర్స్ వచ్చేసాయి. ఇప్పుడు చావ లాంటి సినిమాలు. అదే అంటాను సార్, అవన్నీ మాకు చేయాలని నిజంగా మీరు చెప్తున్న సినిమాలు అన్ని టైం ట్రావెల్. విశాల్ గారు సినిమా ఉంది యాంటనీ, మార్క్ యాంటనీ చూస్తే నాకు భలే ఎగ్జైటింగ్ అనిపించింది. మొన్న ఒక సినిమా మంజుమల్ బాయ్ చూస్తే భలే ఎగ్జైటింగ్ అనిపించింది, సర్వైవల్ థ్రిల్లర్. అది కూడా చేయాలనిపిస్తుంది. అది నాకు 147 hours చూసినప్పుడు భలే అనిపించింది ఎగ్జైటింగ్ గా. అదే 147 hours ఇప్పుడు మంజుమల్ బాయ్ చూస్తే మనం ఇంత బాగా అడాప్ట్ చేసుకోవచ్చా, ఎంత బాగుంది. మిన్నల్ మురళి ఇలాంటి సూపర్ హీరో ఫిల్మ్ చూస్తే భలే ఎగ్జైటింగ్ అనిపించింది. మొన్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. తుడారం ఎంత బాగుంటది, బ్యూటిఫుల్ ఫిల్మ్ తుడారం. అదే నాకు ఏంటంటే నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఆ రేంజ్ సినిమా నా కృష్ణపూరే నేను నమ్ముతున్నాను కాబట్టి నేను చేశా. కరెక్ట్. ఇన్ని బుర్రలో ఉన్నవాడు ఒక సినిమా చేస్తున్నాడంటే దానికి ఒక 100% ఒక గ్రేడేషన్ ఉంటది కదా. సో దాన్ని ఎంకరేజ్ మన పక్క లాంగ్వేజ్ చేస్తుంటే మనం ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం. మన వాళ్ళు కూడా మనం చేస్తుంటే, మీరు అన్నారు కదా ఇంటర్వ్యూలో కూడా, నాకు అది బాగా అనిపించింది. నేను నిజంగా అదే థాట్ ప్రాసెస్ తో చేశా. మనం చేస్తున్నప్పుడు మనం కూడా చేయగలుగుతాం కదా. అవును. ఎంతసేపు పొరుగుంటి పుల్ల కొర్రుచ్చి ఆడు బాగా చేసాడు ఎన్నిసార్లు చెప్తాడు. మన కూడా అద్భుత డిఓపీలు ఉన్నారు. మన దగ్గర చైతన్ పర్వత ఎంత అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చాడు చెప్పండి. 100%. చైతన్ సినిమాని ఎంత నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్ళాడు. మీరు కౌశిక్ ఎంత అద్భుతంగా రాశాడు. అవును. ఎక్కడ బ్యాడ్ లేకుండా ఫ్యామిలీ అందరు కూర్చొని చూసేసాను. హారర్ ఫిల్మ్ లోనే అదొక న్యూ ఇన్నోవేషన్, న్యూ ఏజ్ లా గీసాం సార్. న్యూ ఏజ్ ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ మీరు న్యూ ఏజ్ అని చూడటం మేము వెరీ హ్యాపీ. అదే ఎగ్జాక్ట్లీ న్యూ ఏజ్ లో మేము చేసాం. హారర్ లో అది బోల్డ్ అంత ఎప్రిషియేషన్ రావాలి కదా అనేది ఉంటది కదా సార్. మనం చేసేది ఎందుకు సార్ ఎవరైనా పని చేసేది కష్టపడేది ఒక హోప్ తోటే కదా, ఒక డ్రీమ్ తోటే. 10 మంది మనల్ని మెచ్చుకుంటారని ఎప్రిషియేషన్ లేకపోతే మేము ఆర్ట్ ఫామ్ లో ఎందుకు సార్? అంతే. ఒక అద్భుతమైన పెయింటింగ్ చేస్తే అది నువ్వు పెయింటింగ్ బాగా చేసావు అని చెప్తేనే మాకు అసలు ఎవడేసాడో కనుక్కొని కూడా అప్రిషియేట్ చేసే రోజులు. ఎగ్జాక్ట్లీ. పేరు లేదనుకో ఎవరేసారే కనుక్కో పట్టుకుంటారు. అవును. మీరు అడగండి కౌశిక్ ని, ఎంతో మంది హీరోలు కౌశిక్ కథ కూడా ఉంటాను కూడా చూపించాడు కదా నువ్వు. ఎంతో మంది హీరోలు కౌశిక్ చెప్పాడు నాకు ఆ మాట. కానీ మీరు నేను నమ్మాను కదా మరి. అవును. నేను నమ్మి సినిమా చేయడం అనేది ఎంత పెద్ద, నేను కౌశిక్ నమ్మి కథను నమ్మి సినిమా చేయడం అనేది ఒక పెద్ద హ్యాపీనెస్ కదా సార్. 100% నువ్వు అతనికి సపోర్ట్ రావాలనుకుంటాం కదా, అందరినీ అప్రిషియేట్ చేయాలి కదా అనుకుంటాం. కరెక్ట్. సినిమా కౌశిక్ ఎన్ని హోప్స్ ఉంటాయి, ఎన్ని డ్రీమ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఉట్టి ఏదో పలానా అని చెప్పి ఒక్కరికే వస్తుంది, మళ్ళీ లాస్ట్ పేరు ఒకరికి ఇద్దరికి వెళ్ళిపోతూ ఉంటది. కూడా నువ్వే డిజోన్ చేసుకుంటున్నావు కాబట్టి అది జరగదు. హీరోగా సినిమాకి ఒక స్పీర్ హెడ్ గా, ఒక లీడ్ స్టార్ గా నువ్వు దాన్ని డిస్ఓన్ చేస్తున్నావు కదా. సో అది ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ది హోల్ క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్. ఈ రోజున ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోయిన్ అందరూ చాలా మంది అట్ ది సేమ్ టైం కార్మికులు సార్. ఒక సెట్ 600 మంది 500 మంది కావాలి కదా. రాత్రి పగళ్ళు వాళ్ళు కూర్చొని సెట్ వేస్తారు. వీళ్ళందరినీ అప్రిషియేట్ చేయాలి సార్. సినిమా అంటే ఒక 1500 మంది ఒక సినిమా అవ్వాలంటే 1500 మంది కష్టం ఉంటుంది. సో చూసి అదే అనిపిస్తుంది. మీరు చూసి సినిమా బాగుంది బాగాలేదు చూసి చెప్పండి. తక్కువ అడ్వాంటేజెస్ ఏమున్నాయో నాకు తెలియదు కానీ సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగినందుకు, మీ నాన్నగారు నిర్మాత అయినందుకు నీకు ఆ కాన్షియస్నెస్ ఉన్నా చూసావా, అది నీ అడ్వాంటేజ్. ఏది సినిమా అన్నది అందరిది, సినిమా కష్టం అందరిది, ఎంతమంది కార్మికులు ఉంటారు, ఇవన్నీ అది చాలా. అది ఆ శ్రీరామ్ రక్ష చిరంజీవి గారు వాల్టర్ వీరై సినిమా సక్సెస్ మీట్ లో ఆయన ఎవరికి తెలియకుండా తీయించిన షార్ట్స్, అంటే లేబర్ పని చేస్తున్నది అందరూ వాటన్నిటిని ఆయన షోకేస్ చేశారు. ఆయనే వాయిస్ ఓవర్ చెప్పేదానికి. దట్ కైండ్ ఆఫ్ మనం సీనియర్ అందరూ సరే వెంకటేష్ గారితో ట్రావెల్ చేసిన బాడీ గార్డ్, డాడీ బాడీ గార్డ్ ఇవన్నీ చేసినప్పుడు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. బాలకృష్ణ గారితో హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది కొన్ని విషయాల్లో.
చిరంజీవి గారు కొన్ని విషయాల్లో హ్యాట్స్ ఆఫ్ వీళ్ళందరి దగ్గర నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మీకు బోల్డ్ వాళ్ళే బోల్డ్ యూనివర్సిటీలు, బోల్డ్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాయి. వాళ్ళే యూనివర్సిటీలు, వాళ్ళు వేసిన సినిమాలే యూనివర్సిటీలు. కరెక్ట్. సో గుడ్ లక్ శ్రీనివాస్, రియల్లీ ఐ విష్ యూ ఎ గ్రేట్ కెరీర్. ఎందుకంటే మంచి కాన్షియస్నెస్ ఉంది నీకు, మంచి సిన్సియారిటీ, హ్యూమిలిటీ, హంబుల్నెస్ ఉన్నది, కష్టపడే తత్వం ఉన్నది, అండ్ చెయ్యాలనే జిజ్ఞాస, మంచి సినిమాలు చేయాలి. మనకి దానికి స్టార్ డైరెక్టర్ అక్కర్లేదు, ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అయినా నువ్వు ఆదరించగలవు. ఫర్ ఎగ్జాంపుల్ కౌశిక్ పెగలపాటి. సో యూ హ్యావ్ ఎ వెరీ మళ్ళీ మంచి డైరెక్టర్ ఇచ్చినట్టే మరి ఇటు ఇచ్చావు డైరెక్టర్ కి ఒక ఇటు ఇచ్చావు, నువ్వు ఇటు తీసుకున్నావు. సార్ థ్యాంక్ యూ, అందరికి చెరో ఇటు ఇచ్చావు నువ్వు. థ్యాంక్ యూ సార్, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేయాలి మంచి సినిమాని, మనం అందరం ఒక తలా ఒక చేసే సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సార్, ఈ సినిమాని సపోర్ట్ చేసి మాకు ఇంత మంచి రివ్యూ చేసి మా సినిమాని మేము ఏదైతే చూడాలనుకున్నాం మీరందరూ అది చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అయ్యో ఆల్ ది అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ సార్ చేతిరిచి మీకు ఒళ్ళి నమస్కారం పెట్టగలుగుతాను. ఎందుకంటే ఈ సినిమా కేవలం ఒక వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మీరందరు ఇచ్చిన ప్రేమ ఆదరణతో ఈ సినిమా ఈ రోజు ఇక్కడ నుంచి ఉంది. దానికి మనస్ఫూర్తి మీ అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను. గుడ్ లక్, గుడ్ లక్. అది మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాలూకా మంచి లక్షణాలు ఇవన్నీ కూడా. అంటే ఒక హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఏ భాషా పరిశ్రమలోనైనా నిలదొక్కుని కొనసాగాలి, కొన వరకు నిలబడాలి అంటే మాత్రం సక్సెస్లు హిట్లతో పాటు మంచి మెంటల్ క్వాలిటీస్, మంచి యాటిట్యూడ్స్ అన్నది చాలా అవసరం. అవన్నీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్కి నిండుగా మెండుగా ఉన్నాయి. కాబట్టి అతను చాలా లాంగ్ వే ట్రావెల్ అవుతాడని నేను నమ్ముతున్నాను. వి ఆల్సో విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వాచింగ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.